డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అనేది మంత్రి గారు చెప్పినట్టు చాలా గొప్ప పథకం. దాదాపు నా నియోజకవర్గంలో 90% మంది ప్రజలు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇది పేద ప్రజల కోసం రూపొందించబడ్డ పథకం అని చాలామంది సంతోషంగా ఉన్నారు. మరి ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, 3 విషయాలు. కొంతమందికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునేందుకు వాళ్ళకు ఉచిత విద్యుత్తు అప్లికబుల్ కావట్లేదు. అంటే ఎందుకు కావట్లేదు అని అంటే ఆ సైట్ ఓపెన్ లేదని చెప్తా ఉన్నారు. నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆ సైట్ను 365 రోజులు ఓపెన్ పెడితే 2 విషయాల లోపల ఎవరికైతే రాలేదో అప్పుడే పోయి క్లారిఫై చేసుకొని దాన్ని ఎంటర్ చేసుకోగలుగుతారు. రెండో విషయం, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు ఇప్పుడే మా జిఎంఆర్ గారు చెప్పినారు, ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు, కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్లకు ఈ 200 యూనిట్ల పథకం అమలు కావట్లేదు. మరి ముఖ్యంగా నా యొక్క నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఆ ఇందిరమ్మ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వాలంటే ఇవ్వట్లేదు. కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకొని కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్లకు, ఎవరికైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్లకు, మూడవది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకు, ఈ ముగ్గురికి కూడా ఈ యొక్క ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఈ పథకాన్ని అమలు చేయాలని మీ ద్వారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.